పోటెత్తారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నారు. అదిగో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చేస్తున్నారు. అదిగో ఒక వ్యక్తి మృతి చెందాడు, మరికొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బెంగళూరు ఆర్సీబీ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. అక్కడ తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్టేడియంలోకి ఒక్కసారిగా ఫ్యాన్స్ దూసుకురావడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్టేడియంలోకి ఒక్కసారిగా ఫ్యాన్స్ దూసుకురావడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఫ్యాన్స్ పై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. గుర్తు చేసుకోండి ఒక్కసారి ఆ విజువల్ ఒక్కసారి మీరు గుర్తు చేసుకునే ప్రయత్నించండి. అదిగో మీరు చూడొచ్చు, ఒక వ్యక్తిని పట్టుకు వెళ్తున్నారు. అక్కడి నుంచి అంటే అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే గేట్లు తెరిచారో ఒక్కసారిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇదిగో ఈ విజువల్ చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎందుకురా బాబు ఈ కంగారు అని చెప్పి మాట్లాడుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు. గేట్లు తెరవగానే ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. గేట్ లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు ఆర్సీబీ ఐపీఎల్ 18th ఐపీఎల్ సీజన్లో కప్పు కొట్టిన సంబరాలు చేసుకుంటూ ఉండగా ఈ విషాదం చోటు చేసుకోవడం ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా లక్షలాది మంది అక్కడికి చేరుకున్నారు. లక్షలాది మంది బెంగళూరు చేరుకున్నారు. ఆ సంబరాల్లో పాల్గొనేందుకు, సంబరాల్లో పాలు పంచుకునేందుకు వాళ్ళు అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే రచ్చ చోటు చేసుకుంది. అంతవరకు కాస్త కామ్గా సంయమనం పాటించిన వీళ్ళంతా కూడా ఎప్పుడైతే గేట్లు తెరిచారో ఆ వరద ప్రవాహంగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఒకరినొకరు తోసుకునే ప్రయత్నం చేశారు. ఒకరొకరిని అలా నెట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ఆర్సీబీ సంబరాల్లో అపశృతి చోటు చేసుకోవడంతో అక్కడ పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ అదిగో మీరు చూడొచ్చు, ఎప్పుడైతే ఘటన చోటు చేసుకుందో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న విషయం మీరు చూడొచ్చు. ఇక్కడ విరాట్ కోహ్లీ అండ్ టీమ్, విరాట్ కోహ్లీ పార్టీలు అందరూ అక్కడికి చేరుకున్నారు. దీంతో మీరు చూడొచ్చు, పోలీసులు వెంటనే లాఠీలకి పని చెప్పాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం యువతి అక్కడికి చేరుకుంది. కొంతమంది మాత్రం మీరు చూడొచ్చు, మాక్సిమం అక్కడ యువత ఉంది. అదిగో ఒక్కసారిగా ఘటనకు సంబంధించి ఎప్పుడైతే అటువంటి పరిస్థితులు ఉన్నాయో స్పృహ కోల్పోయిన వ్యక్తిని పక్కకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఒక్కసారిగా అక్కడ మీరు చూడొచ్చు, ఆ వ్యక్తి కాస్త ఇబ్బందికర వాతావరణానికి ఫీల్ అయిన ఆ విషయం మీరు చూడొచ్చు. వెంటనే అక్కడున్న సిబ్బంది అతన్ని పక్కకు తీసుకొచ్చి కాస్త కూర్చోబెట్టి అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు మీరు అక్కడ బెంగళూరు దగ్గర తాజా పరిస్థితి లైవ్ అప్డేట్స్ మీరు చూస్తున్నారు. చిన్నస్వామి స్టేడియం దగ్గర బెంగళూరులో తొక్కిసలాట చోటు చేసుకుంది. బెంగళూరులో తొక్కిసలాటకు సంబంధించి ఆర్సీబీ రోజు అక్కడ సంబరాలు చేసుకుంటోంది. ఈ సంబరాల్లో భాగంగానే ఈ ఘటన చోటు చేసుకుని ఒకసారి అక్కడ విజువల్ చూద్దాం. బెంగళూరుకు సంబంధించి అదిగో ఒక చిన్నారి, కాస్త చిన్నారులు కూడా దాంట్లో ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఫ్యాన్, ఒక అభిమాని, అదిగో మీరు చూడొచ్చు, ఒక్కొక్కరిని కూడా దాంట్లో తరలిస్తున్నారు. స్పృహ కోల్పోయారు తొక్కిసలాటలు. ఇదైనా అభిమానం అంటే ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ అభిమాన క్రీడాకారుడు అక్కడికి వచ్చాడంటే మీతో సంతోషం పంచుకోవడానికి, మీతో ఆనందం పంచుకోవడానికి అక్కడికి వచ్చాడు. అతగాడికి ఇచ్చే గిఫ్ట్ మీరు ఇదైనా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీలాంటి అభిమాని అక్కడికి చేరుకున్నారు, మీలాంటి అభిమాని అక్కడికి వచ్చింది, మీలాంటి అభిమాని మీరంతా కూడా ఒక ఆర్సీబీ ఫ్యాన్స్ అంటూ కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇదేనా ఆలోచించండి. అక్కడికి వెళ్లారు మీ అభిమాన క్రీడాకారుల్ని చూడాలని, వాళ్ళ విజయ సంబరాల్లో పాలు పంచుకోవాలని, వాళ్ళ ఆనందంలో భాగం కావాలని, వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాటకు మీరే కారణమైతే ఎలా ఉంటుంది? ఒక్కసారి అక్కడ పరిస్థితి చూసే ప్రయత్నం చేద్దాం. మైక్ వల్ల एम्बुलेंस आई है చిన్నస్వామి స్టేడియానికి అంబులెన్స్ చేరుకుంటున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ
పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారిగా వేలాది మంది కాదు లక్షలాది మంది అక్కడికి చేరుకునే నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఇద్దరు మరణించడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటే అక్కడ చర్చ జరుగుతోంది. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసు బలగాలను పెంచారు. మరి ముఖ్యంగా క్రౌడ్ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. లాఠీలను జులిపిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. అక్కడ ఎటువంటి సినారియో ఉందనేది. అదిగో మీరు చూడొచ్చు, అంబులెన్స్లు చేరుకుంటున్నాయి. ఇప్పుడు అక్కడ అంబులెన్స్లు చేరుకుంటున్నాయంటే ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి ఏ స్థాయిలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుని ఉంటుంది అనేది. ఇక్కడ కొద్దిసేపటి క్రితం అంతవరకు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఆర్సీబీ టీం మీరు చూడొచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా అక్కడికి చేరుకుంటున్న శివకుమార్, కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి శివకుమార్ కూడా అక్కడికి చేరుకుంటున్న విషయాలు మీరు చూస్తున్నారు. ఫ్యాన్స్ అటు ఇటు కర్ణాటక వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి స్టాంపేడ్కి సంబంధించిన విజువల్స్ మీరు చూసే కనుక నిజంగా హృదయ విదారకమైన దృశ్యాలు అవి. ఎందుకంటే సంబరాల్లో పాలు పంచుకొని వద్దామని ఆ కుటుంబాలు అనుకుని ఉంటాయి. అంతేకాని ఇలాంటి ఘటనలు ఎవరైనా ఊహిస్తారా? ఒక్కసారి చూడండి, అదుగు అక్కడ వాళ్ళు ఆ మనిషిని ఎత్తుకొని వెళ్లాల్సి వస్తుంది పోలీసులు. అంటే పరిస్థితి ఎంత తీవ్రతకు దారితీస్తుంటుంది. వాళ్ళందరినీ సైడ్ చేయించి అప్పుడు పంపించాల్సి వస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి. అభిమానం అంటే ఏంటి? ఫ్యాన్స్ అంటే నిజంగా కోహ్లీ ఫ్యాన్స్ అంటే గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు, గుండె చరిచి మరి చెప్పుకుంటూ ఉంటారు. ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ కోహ్లీ, ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ అంటారు. ఒక్కసారి మీరు చూడండి, మీరు సంయమనం పాటించకపోవడం వల్ల. ఎందుకంటే కోహ్లీ ఫ్యాన్స్ చాలామంది చాలా కామ్గా ఉంటూ ఉంటారు. నేచర్ మనకు అర్థం పడుతూ ఉంటుంది కోహ్లీ నేచర్ అనేది. సో అటువంటిది ఈరోజు ఈ స్టాంపేడ్కి సంబంధించి ఒక్క నిమిషం ఆలోచించే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ఆ కుటుంబంలో మీ కోహ్లీ కుటుంబం, కోహ్లీ అభిమానులుగా అనుకున్న వాళ్ళ కుటుంబం ఆలోచించండి. ఈరోజు మీ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆర్సీబీని గెలవాలని కోరుకున్నారు, ఆర్సీబీని గెలిపించాలని కోరుకున్న ఒక అభిమాని ఈరోజు మీరు కోల్పోయారు. ఆలోచించే ప్రయత్నం చేయండి. మీరెంతో ఆ అభిమానం కూడా అంతే. మీకంత అభిమానం ఉందో అంతే అభిమానం అతగాడికి కావచ్చు, లేకపోతే ఆమెకు కావచ్చు ఉంటుంది. ఇప్పుడు మీరు తొక్కిసలాట కారణమయ్యారు. అప్డేట్స్ సబ్స్క్రైబ్ ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం దగ్గర పరిస్థితి ఏంటి? బెంగళూరు ఆర్సీబీ సంబరాల ఆపర్చునిటీ జరిగింది. ఒకవైపు చిన్నస్వామి స్టేడియంలో అనేక మంది, లక్షలాది మంది తరలి వచ్చారు. తొక్కిసలాటలో 2 స్పాట్లో చనిపోయారు. మరో 2 పరిస్థితి కూడా చాలా తీవ్రంతో ఉన్నట్టు తెలుస్తుంది. స్థానికంగా వాళ్ళని హాస్పిటల్స్ కి తరలించారు. ఒకటేసారిగా క్రౌడ్ అంతా కూడా ఆర్సీబీ టీం వచ్చిన వెంటనే ఏదైతే క్రౌడ్ అంతా కూడా లోపలికి వచ్చేయడం, గేట్లు బద్దలు కొట్టుకొని మరి కూడా పోలీసులు దాటి మరీ లోపలికి వచ్చేసారు. అదే కాకుండా ఫ్యాన్స్ అందరూ కూడా లక్షలాది మంది పోటెత్తారు. కాబట్టి ఒకవైపు పోలీసులకు కూడా క్రౌడ్ ని మేనేజ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఇబ్బంది కలిగిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఈ క్రమంలో